ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉంటే చెర్లపల్లి జైలుకు పోవడం ఖాయమని భయపడి వెంటనే తట్టాబుట్టా సర్దుకుని విజయవాడ కృష్ణానది కరకట్ట మీద కాపురం ఉంటున్న సంగతి తెలిసిందే. భార్య, కోడలు, మనవడు వ్యాపారాల రీత్యా హైదరాబాద్ లోనే ఉంటున్నా తండ్రి కొడుకులు మాత్రం వారం వారం హైదరాబాద్ టు విజయవాడ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు కృష్ణానది కరకట్ట మీద కాపురం ఉంటున్న ఇల్లు కూడా అక్రమ కట్టడమే. ఒక్క బాబుగారి ఇల్లే కాదు, కృష్ణానది విజయవాడ, గుంటూరులో కృష్ణానది పరివాహక ప్రాంతంపై వెలిసిన కట్టడాలన్నీ అక్రమమే అని అధికారులు తేల్చారు. తాజాగా ఉండవల్లిలోని తన నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇంటితో పాటు నదీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల వల్ల కృష్ణానదికి ప్రకాశం బ్యారేజీకి ముప్పు పొంచి ఉందన్నారు. సీఎం ఇంటితో పాటు ఇతర అక్రమ నిర్మాణాల నుంచి వస్తున్న వ్యర్థాలు నదిలో కలవటం వల్ల కృష్ణానది జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదికి 500 మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిందన్నారు. కానీ చంద్రబాబు ఉంటున్న ఇల్లు నదికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉందన్నారు. వెంటనే ముఖ్యమంత్రి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని నదీ హక్కుల్ని కాపాడాలన్నారు. లేకపోతే కృష్ణా నదిని కాపాడుకోవడానికి భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఎం ఉంటున్న నివాసంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లను అక్రమ నిర్మాణాలని గతంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పిన విషయాన్ని విజయబాబు గుర్తు చేశారు. ఒక పక్క తెలంగాణ సీఎం కేసీఆర్ అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉక్కుపాదం మోపుతుంటే ఏపీ సీఎం బాబు గారు మాత్రం తానే స్వయంగా అక్రమ కట్టడంలో నివాసం ఉండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా బాబు గారు ఇవన్నీ పట్టించుకుంటారా? నీతులు ఎదుటోడికి గాని బాబుగారి విషయంలో వర్తించవన్న సంగతి తెలిసిందేగా. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.